Hello foodies, I am Chakri and welcome to Chakri's Kitchen. So today I am at my village, Chilapalli. So let's go on a village tour. So guys, this is our house in our village. See this. So guys, this is a Perumal Swami temple in our village. లక్ష్మి సీత గరుడ వాహనం ఎక్కలు ఆ పక్క ఆంజనేయులు మేము సరే దీనికి పోయినప్పుడు శబరిమల పైన అయ్యప్ప స్వామి విగ్రహాన్ని అంటే చేసి పెట్టినాం 5 విగ్రహాలు ఉండేది. వాళ్ళ ముగ్గురు ఒక పక్క గరుడ వాహనం ఒక పక్క ఆంజనేయులు పగలపోతుంది భద్రం అయిపోయి వచ్చేసింది బాగా సర్వీసా. So guys, in the ancient time, there was a culture in our village. So the newly married groom who used to come from his in-laws should take this stone and lift it. So guys, this is the banyan tree in our village. So guys, in our village there are 3 Ganesha temples. So this is the oldest one in it. So guys, this is a new Ganesha temple in our village. So guys, this is a Om Shakti temple in our village. So guys, this is the 3rd Ganesha temple in our village. So guys, this is the 3rd Ganesha temple in our village. కాబట్టి మళ్ళీ ఆమెకు పొయ్యి కట్టినారు ఉత్తరాన. అప్పుడు పంపించింది ఎన్ని 3-4 తరాలు అయిందేమో మనకు తెలుసు. అట్లా ఒక ఆమె ముసలామె మీద వస్తానుంది నాకు తెలిసి. బెంగళూరు నుంచి రేగి వచ్చేసిన ఆమె నిండితే సత్యమ్మ నిండితే మళ్ళీ వాళ్ళ కొడుకు మీద వస్తా ఉండే. ఆయన కూడా తిరుగుతా ఉండే రేయి కోత వేస్తే పోత వేసి పిల్ల చోట దంగలు రేయి తిరుగుతా ఉండే. ఆ మరి ఉంది బలం ఇక్కడ, శక్తి ఉంది. ఇప్పుడు మనం ఏదనుకున్నా జరుగుతుంది. అది నమ్మకం. మన గ్రామ దేవత మనల్ని కాపాడుతుంది అనుకున్నా. ఈ ఊర్లో ఒక కలరా కానీ ఏది ఒక అమ్మోరు కానీ ఏది రాదు, ఏది చెడ్డ జరగలేదు. అది ఆమె ఉండే దానివల్ల. నేను కూడా పోవున్నా పక్క దేనికి బా వాళ్ళ చరిత్ర చెప్పాట ఎట్లా శాపం చేస్తున్నారు, ఎంతకు శాపం చేస్తున్నారు మనకు తెలిస్తే కదా. మా తాతోళ్ళు వాళ్ళ తాతోళ్ళు ఎవరో శాపం చేసింది కదా. ఇది జరిగింది మనకు తెలిసిన వరకు ఇట్లా జరిగింది. ఇది నమ్మకం. ఆ నమ్మకాన్ని పట్టుకొని మనం ఇప్పుడు కూడా నమ్ముతాను అంతే. ఒక అవ్వ ఈ సెలెత్తుకుని తిరుగుతా ఉన్నిందంట ఆయన, బట్టలు అంతా ఏం లేకుండా. ఆ అవ్వ వచ్చి ఈడు సెల పెట్టి నేను ఈడు ఉంటాను, నా ఇక్కడ సత్యమని పూజించుకోండి కాపాడుతానని ఆమె అప్పటి నుంచి ఈడు మన సత్యమ్మని మనం కొలుస్తాము. దేవుని మొత్తం లక్షణంగా మనకు అనుకున్న పనులంతా అవుతుంది. అందరికీ
కోరికలు నెరవేర్చింది, అందరినీ కాపాడుతుంది. బాగుంది. అప్పుడు కలరాలు ఉండేది, ఇప్పుడు కాదు. అప్పుడు ఆ కలరాలు కూడా మన ఊరికి రావు. తాళమేడు అవంతా కూడా ఉండే, వస్తుంది, మనకు రాదు. మన ఊర్లోకి రాలా. వచ్చినా ఏం చెట్టు జరగల. జరగల. ఈ అమ్మ తీర్థం ఆ నమ్మకం కుంకుమ ఎత్తుకొని పెడితే చాలు మనకు అది. బాగా అయిపోతుంది. పలాందని తెలియదా? తెలుగులోనే వ్యాపార ఆవును పెట్టి లేపుతాను, పైకి లేపుతాను, ముందు లేపుకెళ్ళా మధ్యాహ్నం చూసినట్టు ఇప్పుడు గురించి అటు టూరు పడుకునే ఉంది. ఏంద్రా ఇది మళ్ళీ ఏం చేస్తుంటే జేపీ గీపీ ముందర కాళ్ళు అమ్మలు పోసినది, అడుగు పట్ల అంటుంది. 3 గంటల నుంచి మెల్లిగా తోసుకుని ఇటు దాకా వస్తున్నాయి. ఇటు సోలంగా వచ్చి పెట్టి నోరు పెట్టింది. అట్నే ఏం చేస్తున్నా బండ పెట్టింది ఒకటిదా రైలు పోన రైలు మొత్తం నిదర్శన. మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ బాటిల్ తీర్థం ఎత్తుమేసి అటెంట్ నాదా నాలుగు అటు అట్నే పెరిగి తాగేసింది. కథ నల్ల నడకదు. ఆడికి ముడితే ఇంట్లోనే ఉండింది, ఇంట్లో ఉండి ముడితే అనేసి ఏమంత సత్యం ఏమలేదు మన ఊర్లే ఇప్పుడు తీసుకుంటారు. ఏం ఒక మొక్క జరగలేదు. ఇప్పుడు ఈ కరోనా వచ్చింది కదా, కరోనా వచ్చింది, నాకు వచ్చింది కరోనా వచ్చింది. ఎండలో తిరిగిన వల్ల నాకు పరిధి పోయింది అనేసి ఎండకు పైన కాదు అన్న దిగేలా పోతా ఉండి అట్లే పండుకునేది వదల్లా. నేను తిరిగింది కదా పూష நம்ம ஊர்ல சத்தியமா ரெண்டு மெயின் எதுனாக்க நம்மாட்ட ரெண்டு மெயின் இது கூட பரவாயில்ல. கணேச கூட గణేశ కాపాడుతుంది ఒక నాలు గణేశ ఒక మొక్క జరగలేదు. ఇప్పుడు ఈ కరోనా వచ్చింది కదా, కరోనా వచ్చింది, నాకు వచ్చింది కరోనా వచ్చింది. ఎండలో తిరిగిన వల్ల నాకు పరిధి పోయింది అనేసి ఎండకు పైన కాదు అన్న దిగేలా పోతా ఉండి అట్లే పండుకునేది వదల్లా. నేను తిరిగింది కదా పూష நம்ம ஊர்ல சத்தியமா ரெண்டு மெயின் எதுனாக்க நம்மாட்ட ரெண்டு மெயின் இது கூட பரவாயில்ல. கணேச கூட గణేశ కాపాడుతుంది ఒక నాలు గణేశ நான் இல்லை ஒரு நாள் மாடு பூச்சிக்கா. So guys, this is the Satyamma temple in our village. She is our village goddess. దండం పెట్టుకుంటామండి. She is Satyamma. కమ్మిలంతా అడ్డం కదా నాయన. So guys, this is Bhadrakalamma Gudi in our village. చెప్పేది భద్రకాళమ్మ దేవస్థానం. ఇది మా పూర్వీకుల నుంచి మాకు ఈ ఊర్లో ఉంది, శిలాపల్లి విలేజ్లో. మేమందరూ ఈ దేవుణ్ణి నమ్మకంగా కొలుస్తాము. మాకు ఏ కష్టం సుఖం ఉన్నా మేము వచ్చేసి దండం పెట్టుకోకపోతే మాకు అన్ని కష్టాలు తీరుతుంది. మాకు మా తాతల ముత్తాతల కాలం నుంచి ఈ దేవస్థానము స్థాపన చేసి ఇక్కడ పూజలు అన్నీ జరుగుతుంది. మా విలేజ్లో సత్యమ్మ, భద్రకాళమ్మ, పెరుమాళ స్వామి గుడి ఇదంతా ఓల్డ్ టెంపుల్. మాకు తెలియదు, మా నాన్న వాళ్ళకే తెలియదంట. అప్పటి నుంచి ఇవి ఇదయ్యి అప్పటి నుంచి ఇది కొలుస్తున్నాము. అట్లా తరతరాలుగా మాకు ఈ దేవుడిని కొలిచేది ఇది అవుతుంది. మాకు మా బిడ్డలకు మా మనవులకు అందరికీ కూడా ఇది శాశ్వతం అవుతుంది. So guys, this is the Dharmarajulu temple in our village. So guys, he is Dharmarajulu.
So guys, actually this temple is under construction. Guys, this is Muneshwara temple.